3 డేస్ బ్యాక్ వర్షాలు బాగా పడ్డాయి. అంటే ఈ ఎండాకాలంలో అసలు ఊహించని వర్షాలని చెప్పొచ్చు వాటిని. 3 డేస్ ఎందుకు పడ్డాయంటారు? యాహ్! సో, మనకు తీసుకున్నట్టయితే ఫిబ్రవరి, ఇంక మార్చ్‌లో అన్‌యూజువల్ హీట్ వేవ్ అనేది చూసాం. అంటే మనకి వింటర్ సీజన్ తొందరగా వెళ్ళిపోవడము, హ్మ్. ఫిబ్రవరిలోనే మనకి ఎండలు చాలా ఎక్కువగా ఉండడము, సిమిలర్‌లీ మార్చ్‌లో గూడా చాలా హీట్ వేవ్స్ అనేవి ఉండడం వల్ల ఎట్లా అంటే మనకి ఒక లోకలైజ్డ్ లో ప్రెషర్ అనేది ఫార్మ్ అయింది. హీట్ లో అనేది ఒక ఫార్మ్ అయింది. మన ఓకే. తెలంగాణ రీజియన్‌లో గాని అండ్ ఆల్సో అడ్జాయినింగ్ పార్ట్స్ ఆఫ్ మెనీ పార్ట్స్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూలో గూడా. ఓకే. సో, దీని రీజన్ వల్ల మనకేమైందంటే థండర్ స్టార్మ్స్ అనేవి మాయిశ్చర్ ఫ్లో అనేది బంగాళాఖాతం నుంచి గాని, అరేబియన్ సీ గాని ఈ హ్మ్. రెండిటి నుంచి మాయిశ్చర్ ఫ్లో అనేది తెలంగాణ రీజియన్ మీద, తర్వాత మన మహారాష్ట్ర రీజియన్ మీద, ఏపీ రీజియన్ మీద మాయిశ్చర్ ఫ్లో అనేది కన్వర్జ్ అయింది. ఓకే. సో, ఈ రీజన్ వల్ల మనకి ఏప్రిల్ 3న సివియర్ థండర్ స్టార్మ్ అనేది మనం హైదరాబాద్‌లో గాని, వేరియస్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణలో గాని చూసాము. సో, ద మెయిన్ రీజన్ ఈస్ డ్యూ టు ఫిబ్రవరి ఇంకా మార్చ్‌లో అన్‌యూజువల్ హీట్ వేవ్ అండ్ ఆల్సో వెస్టర్లీ డిస్టర్బెన్స్ రావడము అండ్ ఆల్సో మాయిశ్చర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉండడం బంగాళాఖాతం నుంచి గాని, అరేబియన్ సీ గాని. సో, అన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఒక మనకి కన్వర్జ్ అవ్వడం వల్ల సో, ఆ రోజు ఆ థండర్ 3 స్టార్మ్ అనేది డేస్. చూసాము. హ్మ్. అండ్ ఆల్సో హ్యూమిడిటీ గూడా వి ఓకే. కెన్ అవును. సీ అప్పుడు చాలా స్వెట్టింగ్ అవును. కండిషన్స్ అనేవి ఉండే. అవును. సో, ఆ రీజన్ వల్ల మనకి థండర్ స్టార్మ్స్ అనేవి ఆ రోజు బాగా సివియర్‌గా